హాయ్ డియర్ లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు జేపీఎస్ బయాలజీ. ఈ వీడియోలో మనం జీన్ డెలివరీ మెథడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. జీన్ డెలివరీ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఫారిన్ జెనెటిక్ మెటీరియల్, ఇట్ కెన్ బి either DNA or RNA into host cells. It is the process of introducing foreign genetic material into the host cells is called as gene delivery. When genes are derived to bacteria or plants, it is called as transformation. When it is used to deliver genes to animal cells, it is called as transfection. ఇక్కడ చూసినట్లయితే మనం బ్యాక్టీరియాలో కానీ లేదా ప్లాంట్ సెల్స్లోకి కానీ మనం జీన్ డెలివరీ చేసినట్లయితే ఆ పద్ధతిని మనం ట్రాన్స్ఫార్మేషన్ అనొచ్చు. అదేవిధంగా అదే అనిమల్ సెల్స్లోకి మనం జీన్ డెలివరీ చేస్తే దాన్ని ఆ మెథడ్ని ట్రాన్స్ఫెక్షన్ అంటాం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఆ పదాన్ని అనిమల్ సెల్స్కి ఎందుకు అప్లై చేయడం లేదంటే ఈ అనిమల్ సెల్స్లో మనం క్యాన్సర్ ప్రోగ్రెషన్ని ట్రాన్స్ఫర్మేషన్తో చూపిస్తాం. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనే పదాన్ని ఈ క్యాన్సర్ ప్రోగ్రెషన్ సెల్స్కి వాడుతూ ఉంటారు కనుక ఇక్కడ ట్రాన్స్ఫెక్షన్ అనేది ఈ పదాన్ని వాడుతూ ఉంటారు జీన్ డెలివరీకి. There are many different methods for various types of cells and tissues. ఇక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ సెల్స్లో కానీ జీన్ డెలివరీ చేయడానికి కానీ టిష్యూస్లోకి జీన్ డెలివరీ చేయడానికి కానీ సెవరల్ మెథడ్స్ ఉన్నాయి. దాన్ని బ్రాడ్గా మనము 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ కెమికల్ మెథడ్స్, ఫిజికల్ మెథడ్స్ అండ్ బయలాజికల్ మెథడ్స్. దీస్ methods are gene delivery methods. Broadly these are 3 types, and again ఈ కెమికల్ అండ్ ఫిజికల్ మెథడ్స్ని మనం డైరెక్ట్ మెథడ్స్ అనొచ్చు. వీటిని వెక్టార్లెస్ అంటే వెక్టార్ లేకుండా డైరెక్ట్గా మనము సెల్లోకి టార్గెట్ సెల్లోకి జీన్ని ఇన్సర్ట్ చేసే అంటే జీన్ డెలివరీ చేసే మెథడ్స్ అనమాట. ఈ ఫిజికల్ మెథడ్స్ కెమికల్ మెథడ్స్ని మనం డైరెక్ట్ మెథడ్స్ అనొచ్చు. అదేవిధంగా బయలాజికల్ మెథడ్స్ని ఇండైరెక్ట్ మెథడ్ అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ వెక్టార్ మీడియేటెడ్, ఇద్దరు బ్యాక్టీరియా ఆర్ వైరస్ అనేది మనం వాడి ఆ టార్గెట్ సెల్లోకి జీన్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం కెమికల్ మెథడ్స్ గురించి మాత్రం డిస్కస్ చేద్దాం. కెమికల్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయంటే నెంబర్ 1 హీట్ షాక్, ఇట్ ఈస్ కాల్షియం క్లోరైడ్ మీడియేటెడ్ జీన్ డెలివరీ, అండ్ సెకండ్ వన్ ఈజ్ కాల్షియం ఫాస్ఫేట్, అండ్ DEAE డెక్స్ట్రాన్ మీడియేటెడ్ జీన్ డెలివరీ, లిపోపెక్షన్ అండ్ 5 అదర్ పాలిమర్స్. ఇక్కడ ఈ కొన్ని పాలిమర్స్ని యూజ్ చేసి కూడా మనం జీన్ డెలివరీని చేయడం జరుగుతుంది. ఇక్కడ నెంబర్ 1 హీట్ షాక్ మెథడ్ చూద్దాం. హీట్ షాక్ మెథడ్లో ఇట్ ఇన్వాల్వ్స్ ఆల్టరింగ్ ది ఎన్విరాన్మెంట్ ఆఫ్ ది సెల్. ఈ పద్ధతిలో ప్రధానంగా ఈ సెల్ యొక్క చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ చేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ స్ట్రెస్సింగ్ బై గివింగ్ ఇట్ ఏ హీట్ షాక్. ఆల్టర్ చేసిన తర్వాత హీట్ షాక్ ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా ఆల్టర్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ బిఫోర్ ఎక్స్పోజ్ టు హీట్ పల్స్ ద సెల్స్ ఇంక్యుబేటెడ్ ఇన్ సొల్యూషన్ కంటైనింగ్ డైవలెంట్ క్యాటయాన్స్, ఆఫెన్ కాల్షియం క్లోరైడ్. డైవలెంట్ క్యాటయాన్ అనేది ఆఫెన్గా మనం కాల్షియం క్లోరైడ్ని యూజ్ చేస్తూ ఉంటాం అండర్ కోల్డ్ కండిషన్. కాల్షియం క్లోరైడ్ పార్షియలీ డిస్టర్బ్ ది సెల్ మెంబ్రెయిన్ అండ్ ఇట్ అలౌస్ ది DNA ఎంటర్ ఇన్ టు ది హోస్ట్ సెల్. ఎప్పుడైతే కాల్షియం క్లోరైడ్లో మనము ఆ సెల్ని ఇంక్యుబేట్ చేసామో కోల్డ్ కండిషన్స్లో, అది పార్షియల్గా ఈ సెల్ మెంబ్రెయిన్ని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. ఆ డిస్టర్బ్ చేసిన ప్రాంతంలో DNA అనేది ఆ హోస్ట్ సెల్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. చూద్దాం. డైవలెంట్ క్యాటయాన్స్ ఇన్ కోల్డ్ కండిషన్ మే చేంజ్ ఆర్ వీకెన్ ది సెల్ సర్ఫేస్ స్ట్రక్చర్ మేకింగ్ ఇట్ మోర్ పర్మియబుల్ టు DNA. సో ఇప్పుడైతే ఇంక్యుబేట్ చేసినప్పుడు ఈ డైవలెంట్ క్యాటయాన్స్ ఏం చేస్తున్నాయి, కోల్డ్ కండిషన్లో ఆ మెంబ్రెయిన్ని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. చేయడం ద్వారా అక్కడ ఆ DNAకి పర్మియబుల్గా మారడం జరుగుతుంది. ఇక్కడ పిక్చర్లో మనం చూసినట్లయితే దిస్ ఈజ్ ద ప్లాస్మా మెంబ్రెయిన్. ఇక్కడ మనకి ఈ డైవలెంట్ క్యాటయాన్స్ వల్ల ఒక అడిషన్ జోన్ అనేది ఏర్పడి ఇక్కడ వీకెన్ అయిందనమాట ఆ ప్లాస్మా మెంబ్రెయిన్. సో అక్కడ అయిన తర్వాత హీట్ షాక్ గురి చేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. వెన్ హీట్ పల్స్ ఏం జరుగుతుంది, క్రియేట్ థర్మల్ ఇంబ్యాలెన్స్ అక్రాస్ ది సెల్ మెంబ్రెయిన్. హీట్ పల్స్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే థర్మల్ ఇంబ్యాలెన్స్ అక్రాస్ ది సెల్ మెంబ్రెయిన్ విచ్ ఫోర్సెస్ ద DNA ఎంటర్ ది సెల్ త్రూ ఐదర్ సెల్ పోర్స్ ఆర్ డ్యామేజ్డ్ సెల్ వాల్స్. ఇక్కడ చూసాం అర్లియర్ మనం ఇది చూసాం, సెల్ మెంబ్రెయిన్ కాల్షియం
క్యాటయాన్స్ అంటే డైవలెంట్ క్యాటయాన్స్లో ఇంక్యుబేట్ చేసినప్పుడు ఈ విధంగా ఒక అదెషన్ జోను లేదా ఒక మెంబ్రేన్ డిస్టర్బ్ జరిగింది. తర్వాత హీట్ పల్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఈ థర్మల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ ఈ డిఎన్ఏ అనేది ఈ అదెషన్ జోన్లో నుంచి లోపలికి ఎంటర్ కావడం జరిగింది, ఆ పోర్స్ అనేటివి ఏర్పడడం ద్వారా. సో ఇది కాల్షియం క్లోరైడ్ మీడియేటెడ్ జీన్ డెలివరీ అని చెప్పొచ్చు. నెంబర్ 2 కాల్షియం ఫాస్ఫేట్. ఇక్కడ కాల్షియం ఫాస్ఫేట్ ఏం జరుగుతుందంటే ఈ కాల్షియం ఫాస్ఫేట్ ప్రెసిపిటేషన్ అనే ఒక ప్రెసిపిటేట్ ఫామ్ అవ్వడం ద్వారా ఈ పద్ధతిలో జీన్ డెలివరీ జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ప్రెసిపిటేషన్ ఆఫ్ డిఎన్ఏ అండ్ కాల్షియం అయాన్స్ బై దేర్ ఇంటరాక్షన్. ఏం జరుగుతుంది, డిఎన్ఏ మరియు కాల్షియం ఫాస్ఫేట్ ఇంటరాక్ట్ అయ్యి ఒక రకమైన ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది. ఆ ప్రెసిపిటేటే ఆ కణంలోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇది ప్రెసిపిటేట్ ఆర్ స్మాల్. ఈ ప్రెసిపిటేట్స్ ఫామ్ అయ్యేటివి ఎలా ఉంటాయంటే స్మాల్ అండ్ ఇన్సాల్యుబుల్ అండ్ కెన్ బి ఈజీలీ అబ్జర్వ్డ్ బై ది సర్ఫేస్ ఆఫ్ ది సెల్. చూద్దాం. ద ప్రెసిపిటేట్ ఈజ్ engulfed by cell through endocytosis and DNA gets integrated into the cell genome. This precipitate is engulfed by cells through endocytosis. చూద్దాం. కాల్షియం క్లోరైడ్ సొల్యూషన్, డిఎన్ఏ ఇన్ ఫాస్ఫేట్ బఫర్. ఫస్ట్ డిఎన్ఏని ఫాస్ఫేట్ బఫర్లో ఇంక్యుబేట్ చేసాం, కాల్షియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకున్నాం. రెండింటినీ మిక్స్ చేసినప్పుడు డిఎన్ఏ కాల్షియం ఫాస్ఫేట్ కోప్రెసిపిటేట్స్ అనేవి ఏర్పడినాయి. ఈ కోప్రెసిపిటేట్స్ ఎప్పుడైతే సెల్స్కి మనము లో ఇంక్యుబేట్ చేస్తాం, సెల్స్కి యాడ్ చేసిన వెంటనే ఆ సెల్స్ ఒక ఎండోసైటాసిస్ అనే మెథడ్ ద్వారా కణం లోపలికి ఎంటర్ కావడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా న్యూక్లియస్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కాల్షియం ఫాస్ఫేట్ మీడియేటెడ్ జీన్ డెలివరీ చేస్తారనమాట. ఈ కాల్షియం ఫాస్ఫేట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ రీకాంబినెంట్ వైరల్ వెక్టర్స్ అండ్ ద ప్రెసిపిటేట్ మస్ట్ కోట్ ది సెల్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రెసిపిటేట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆ ప్రెసిపిటేట్ ఆ సెల్స్ మీద కోట్ అవ్వాలన్నమాట. అయిన తర్వాతనే అది లోపలికి అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. కనుక దిస్ మెథడ్ ఈజ్ వెరీ సూటబుల్ ఫర్ ఓన్లీ సెల్స్ గ్రోయింగ్ ఇన్ మోనోలేయర్ అండ్ నాట్ ఫర్ సస్పెన్షన్ కల్చర్స్. సో ఎప్పుడైతే ఈ మెథడ్ ఎప్పుడు కూడా సస్పెన్షన్ కల్చర్స్కి యూస్ఫుల్గా ఉండదు. కేవలం మోనోలేయర్లో పెరుగుతున్న సెల్స్ కానీ సెల్ లైన్స్ కానీ మాత్రమే ఇది అనుకూలంగా ఉంటుంది ఈ మెథడ్. తర్వాత డిఈఏఈ మెథడ్, డిఈఏఈ డెక్స్ట్రాన్ మెథడ్, డైఇథైల్ అమినో ఇథైల్ డెక్స్ట్రాన్ మీడియేటెడ్ డిఎన్ఏ ట్రాన్స్ఫర్. డిఈఏఈ డెక్స్ట్రాన్ మీడియేటెడ్ డిఎన్ఏ ట్రాన్స్ఫర్ అని చెప్పచ్చు. ఇక్కడ డిఈఏఈ డెక్స్ట్రాన్ ఈజ్ ఎ సాల్యుబుల్ పాలీక్యాటయానిక్ కార్బోహైడ్రేట్. సాల్యుబుల్ పాలీక్యాటయానిక్ కార్బోహైడ్రేట్, క్యాటయానిక్ అంటున్నాం అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. దట్ ప్రమోట్స్ ఇంటరాక్షన్ బిట్వీన్ డిఎన్ఏ అండ్ ఎండోసైటోటిక్ మెషనరీ ఆఫ్ ద సెల్. ఇక్కడ చూద్దాం. నెగిటివ్లీ చార్జ్ డిఎన్ఏ అండ్ పాజిటివ్లీ చార్జ్ డిఈఏఈ డెక్స్ట్రాన్ ఫార్మ్స్ అగ్రిగేట్స్ త్రూ ఎలక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్స్. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్స్ వల్ల ఈ నెగిటివ్లీ చార్జ్ డిఎన్ఏ అండ్ ఫాస్ఫేట్ అయాన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ మరియు పాజిటివ్లీ ఛార్జ్ ఉన్న డిఈఏఈ డెక్స్ట్రాను ఈ రెండు కూడా ఒక రకమైన అగ్రిగేట్స్ని ఏర్పరుస్తాయి. ఇక్కడ ఎందుకంటే ఎలక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్స్ వల్ల అండ్ ఫార్మ్స్ ఏ పాలీప్లెక్స్. ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈజ్ డిఈఏఈ డెక్స్ట్రాన్ అనుకుంటే ఇది డిఎన్ఏ, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఈ రెండు ఫామ్ అయ్యి ఒక అగ్రిగేట్ని ఏర్పరుస్తాయి. అగ్రిగేట్స్ ఏర్పడిన తర్వాత దాన్ని పాలీప్లెక్స్ అంటాం. ఈ పాలీప్లెక్స్లో ఎప్పుడైతే స్లైట్ ఎక్సెస్ ఆఫ్ డిఈఏఈ ఉందనుకో, డిఈఏఈ డెక్స్ట్రాన్ మిక్చర్ రిజల్ట్స్ ఇన్ నెట్ పాజిటివ్ ఛార్జ్ ఇన్ ది డిఈఏఈ డెక్స్ట్రాన్ డిఎన్ఏ కాంప్లెక్స్. సో అగ్రిగేట్లో నెట్ పాజిటివ్ ఛార్జ్ రావాలి అంటే స్లైట్ ఎక్సెస్ ఆఫ్ డిఈఏఈ డెక్స్ట్రాన్ ఉండాలి. సో ఇలా ఉన్నప్పుడు దిస్ కాంప్లెక్సెస్ వెన్ యాడెడ్ టు ద సెల్స్ బైండ్ టు ది నెగిటివ్లీ చార్జ్డ్ ప్లాస్మా మెంబ్రేన్. ప్లాస్మా మెంబ్రేన్ నెగిటివ్లీ చార్జ్డ్గా ఉంటుంది కనుక ఈ పాజిటివ్లీ చార్జ్డ్ డిఈఏఈ డెక్స్ట్రాన్ డిఎన్ఏ కాంప్లెక్స్ కెన్ ఈజీలీ బైండ్ టు ది ప్లాస్మా మెంబ్రేన్ అండ్ దెన్ గెట్ ఇంటర్నలైజ్డ్ త్రూ ఎండోసైటాసిస్. సో ఈ విధంగా డిఈఏఈ డెక్స్ట్రాన్ అనేది ఈ జీన్ ట్రాన్స్ఫర్లో లేదా జీన్ డెలివరీలో ఉపయోగపడుతుంది. తర్వాత లిపోపెక్షన్, దీన్నే లిపోజోమ్ మీడియేటెడ్ డిఎన్ఏ డెలివరీ అంటాం, లేదా లిపోజోమ్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ అని కూడా అంటాం. లిపోపెక్షన్ అనిమల్ సెల్స్కి అంటున్నాం, దానికి ట్రాన్స్ఫెక్షన్ బదులు ఇక్కడ లిపోపెక్షన్ లేదా లైపోపెక్షన్ అని కూడా అనొచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకి
అందరికీ తెలుసు పాస్పోలిపిడ్లు అనేటివి లిపిడ్ బైలేయర్ని ఏర్పరిచే ఒక సామర్థ్యం ఉంటుంది. అదేవిధంగా సెల్ఫ్ సీలింగ్ కెపాసిటీ వాటికి ఉండడం ద్వారా ఈ లిపోజోమ్లు అనే నిర్మాణాలు ఏర్పడతాయి. డిఎన్ఏ మరియు పాస్పోలిపిడ్లని మనము మిక్చర్లో కలిపినప్పుడు ఆ లిపోజోమ్లు మరియు డిఎన్ఏ కాంప్లెక్స్లు అనేటివి ఏర్పడతాయి. ఈ విధంగా ఏర్పడిన లిపోజోమ్ డిఎన్ఏ కాంప్లెక్సెస్ ప్లాస్మా త్వచం ద్వారా సులువుగా కణంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి, లిపిడ్ ద్రావణం డిఎన్ఏ రెండింటిని మిక్స్ చేసి కలిపినప్పుడు ఈ విధంగా కొన్ని లిపోజోమ్స్ అనేటివి ఏర్పడతాయి. లిపోజోమ్స్లో లోపల మధ్య భాగంలో ఇక్కడ డిఎన్ఏ అనేది ఇన్సర్ట్ అయింది. లోపల మనకి డిజైర్ డిఎన్ఏ అది కణత్వచానికి ఫ్యూజ్ అయ్యి లోపలికి ఎండోసైటోసిస్ ద్వారా లోపలికి ప్రవేశించడం జరుగుతుంది. తర్వాత కణంలోకి ప్రవేశిస్తుంది డిఎన్ఏ, ఆ కేంద్రకంలోకి కూడా ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా దిస్ ఇస్ ద బేసిక్ ఆఫ్ లిపోపెక్షన్. నెక్స్ట్ చూసినట్లయితే ఇది మనకు అందరికీ తెలుసు, ఇవి పాస్పోలిపిడ్స్ ఇక్కడ లిపిడ్ బైలేయర్ని ఏర్పరిచే కెపాసిటీ ఉంటుందని చెప్పాం. ఇది అంతా కూడా హైడ్రోఫిలిక్ కేవలం హైడ్రోఫోబిక్ నేచర్ ఉండేదంతా మధ్యలో ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఓవరాల్గా మనకి ఇది డిఎన్ఏ, ప్లాస్మిడ్ డిఎన్ఏ కావచ్చు, అది మన డిజైర్ డిఎన్ఏ కావచ్చు, అది లిపోజోమ్లోకి కలిసి లిపోజోమ్ న్యూక్లిక్ యాసిడ్ కాంప్లెక్స్ని ఏర్పరిస్తే ఈ విధంగా సెల్లో ఎంగల్ఫ్ చేసుకోవడం జరుగుతుంది. చేసుకున్న తర్వాత అది న్యూక్లియస్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇది లిపోజోమ్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్. ఇందులో 2 మెథడ్స్ ఉన్నాయి బ్రాడ్గా. లిపోజోమ్ మీడియేటెడ్స్లో లిపోజోమ్స్ 2 టైప్స్ ఉండొచ్చు, క్యాటయానిక్ లిపోజోమ్స్ అండ్ pH సెన్సిటివ్, దీన్ని ఆనయానిక్ లిపోజోమ్స్ అంటాం. క్యాటయానిక్ లిపోజోమ్స్ ఎలా మనకి జీన్ డెలివరీలో తోడ్పడతాయో చూద్దాం. ఇక్కడ క్యాటయానిక్ లిపోజోమ్స్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్ లిపోజోమ్స్ which associate with negatively charged DNA molecules by electrostatic interactions, forming a stable complex. Again, ఇక్కడ పాజిటివ్లీ చార్జ్డ్ లిపోజోమ్స్ అనేటివి క్యాటయానిక్ లిపోజోమ్స్. ఇవి డిఎన్ఏలో ఉన్న నెగటివ్ చార్జ్డ్ డిఎన్ఏ ఈజ్ ఏ నెగటివ్లీ చార్జ్డ్ మాలిక్యూల్ కనుక ఇది ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్స్ వల్ల ఒక స్టేబుల్ కాంప్లెక్స్ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇది చూసినట్లయితే ఇవి క్యాటయానిక్ లిపోజోమ్స్ అనుకుంటే ఇది డిఎన్ఏ అనేది నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. సో ఈ విధంగా ఈ రెండు కూడా కలిసి మనకి క్యాటయానిక్ లిపోజోమ్ మరియు డిఎన్ఏ కాంప్లెక్స్లు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. ఇవి సులువుగా కణంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత నెగిటివ్లీ చార్జ్డ్ లిపోజోమ్స్ చూద్దాం. ఇవి యాక్చువల్గా నెగిటివ్లీ చార్జ్డ్ లిపోజోమ్స్ ఆర్ నాట్ ఎఫిషియంట్ ఫర్ జీన్ ట్రాన్స్ఫర్. They do not form a complex with DNA due to repulsive electrostatic interactions. DNA has also negative charge and negatively charged liposomes. So liposomes లో కూడా నెగిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల ఆ రిపల్సివ్ ఎలక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్స్ వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవ్వడం జరగదు. కనుక ఈ నెగిటివ్లీ చార్జ్ గ్రూప్స్ ఆఫ్ ద లిపిడ్స్ ఇది ఏం జరుగుతుందంటే అది ఎఫిషియెంట్గా ఈ పద్ధతి ఉండదు అని చెప్పొచ్చు. కానీ సమ్ ఆఫ్ ద డిఎన్ఏ మాలిక్యూల్స్ గెట్ ఎంట్రాప్డ్ విత్ ఇన్ ది ఆక్వియస్ ఇంటీరియర్ ఆఫ్ ది లిపోజోమ్స్. నెగిటివ్లీ చార్జ్డ్ లిపోజోమ్స్లో కొన్నిసార్లు మనం మిశ్రమం అంటే ఆ లిక్విడ్లోకి డిఎన్ఏ యాడ్ చేస్తుంటే కొద్ది భాగము ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫార్మేషన్ ఆఫ్ లిపోప్లెక్స్ చూసినట్లయితే ఈ కాంప్లెక్స్ బిట్వీన్ డిఎన్ఏ అండ్ యానయానిక్ లిపిడ్స్ కెన్ అక్కర్ బై యూజింగ్ డైవలెంట్ క్యాటయాన్స్. ఎప్పుడైతే మనం రిపల్సివ్ ఎలక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్స్ అనేటివి ఇక్కడ కారణమవుతున్నాయి ఈ కాంప్లెక్స్ ఫామ్ అవడానికి, కనుక ఇక్కడ ఏం చేస్తున్నామంటే యూజింగ్ డైవలెంట్ క్యాటయాన్స్ ఇక్కడ మనం నెగిటివ్ లిపోజోమ్స్తో అంటే యానయానిక్ లిపోజోమ్స్ని సులువుగా మనము ఇక్కడ డిఎన్ఏ యానయానిక్ లిపోజోమ్ కాంప్లెక్స్ని ఏర్పరచవచ్చు. ఏ విధంగా డైవలెంట్ క్యాటయాన్స్ అయినా కాల్షియం కావచ్చు, మెగ్నీషియం, మ్యాంగనీస్ అండ్ బేరియం, ఈ డైవలెంట్ క్యాటయాన్స్ని ఉపయోగించి మనము ఇక్కడ ఒక లిపోప్లెక్స్ కాంప్లెక్స్ని ఫామ్ చేయడం జరుగుతుంది. దీస్ యానయానిక్ లిపోప్లెక్సెస్ కంప్రైజ్ యానయానిక్ లిపిడ్స్, డైవలెంట్ క్యాటయాన్స్ అండ్ ప్లాస్మిడ్ డిఎన్ఏ ఆర్ ఎనీ డిజైర్డ్ డిఎన్ఏ విచ్ ఆర్ ఫిజియలాజికల్లీ సేఫ్ కాంపోనెంట్స్. ఇవి ఫిజియలాజికల్గా సేఫ్ కాంపోనెంట్స్గా మనం చెప్పచ్చు. దే ఆర్ టర్మ్డ్ యాజ్ pH సెన్సిటివ్ డ్యూ టు ఈ నెగిటివ్ లిపోజోమ్స్ అంటే నెగిటివ్లీ చార్జ్డ్ లిపోజోమ్స్ అదే యానయానిక్ లిపోజోమ్స్ని ఎందుకు pH సెన్సిటివ్ లిపోజోమ్స్ అంటున్నామంటే డ్యూ టు డీస్టెబిలైజేషన్ అట్ లో pH, తక్కువ pH దగ్గర అవి
అస్థిరంగా లేదా డీస్టెబిలైజేషన్ కండిషన్లో ఉంటాయి కనుక దీన్ని pH సెన్సిటివ్ లిపోజోమ్స్ అని కూడా అనొచ్చు. ది ఎఫిషియన్సీ ఆఫ్ బోత్ అంటే ఇక్కడ both in vivo and in vitro gene delivery using cationic liposomes is higher than that of pH sensitive liposomes. సో pH sensitive liposomes ద్వారా జరిగే జీన్ డెలివరీ కన్నా ఈ క్యాటానిక్ లిపోజోమ్స్ ద్వారా జరిగే జీన్ డెలివరీ అనేది ఎఫిషియన్సీ హైగా ఉంటుంది. But the cationic liposomes get inactivated and unstable in the presence of serum and exhibit cytotoxicity. ఇక్కడ చూసినట్లయితే దో ఇట్ ఈజ్ ఇక్కడ క్యాటానిక్ లిపోజోమ్స్కి ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ మనకి క్యాటానిక్ లిపోజోమ్స్ గెట్స్ ఇన్యాక్టివేటెడ్ అండ్ అన్స్టేబుల్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సీరం ప్రోటీన్స్ అండ్ ఎగ్జిబిట్ సైటోటాక్సిసిటీ కనుక మనకి ఇది అంత ఉపయోగకరంగా ఉండదు క్యాటానిక్ లిపోజోమ్స్ ఈవెన్ దో ఇట్ ఈజ్ ఎఫిషియన్సీ ఇన్ జీన్ డెలివరీ. Due to reduced toxicity and interference from serum proteins, pH sensitive liposomes are considered as potential gene delivery vehicles than cationic liposomes. ఇక్కడ ఈ సైటోటాక్సిసిటీ కానీ లేదా మనకి ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ సీరం ప్రోటీన్స్తో కానీ ఈ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ఫ్రమ్ సీరం ప్రోటీన్స్ కానీ తక్కువగా ఉండడం ద్వారా ఈ pH సెన్సిటివ్ లిపోజోమ్స్ ద్వారా జరిగే జన్యు డెలివరీ మెథడ్నే ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అదర్ పాలిమర్స్ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా జీన్ డెలివరీలో ఉపయోగిస్తారు. అందులో నెంబర్ 1 పాలీఇథైలిన్ ఇమైన్. ఈ పాలీఇథైలిన్ ఇమైన్ ఈజ్ ఎ నాన్ డిగ్రేడబుల్ హై మాలిక్యులర్ వెయిట్ పాలిమర్ విచ్ మే అక్యుములేట్ ఇన్ ది బాడీ. డ్యూ టు ఇట్స్ polycationic nature, it condenses with the DNA molecule resulting PI-DNA complex, polyethylenimine DNA complex అనేది ఫామ్ అవుతుంది which enters the cell by endocytosis. Here ఇక్కడ చూస్తే ప్లాస్మిడ్ DNA ప్లస్ లీనియర్ PEA అంటే పాలీఇథైలిమైన్ ఈ రెండు కలిసి ఒక పాలీప్లెక్స్ని ఏర్పరుస్తాయి. ఈ పాలీప్లెక్స్ నేరుగా సెల్లోకైనా ఎంటర్ అవ్వచ్చు. మనం ఎప్పుడైతే ఒక అనాయానిక్ లిపోజోమ్స్కి దీన్ని కలిపామో అది ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఆ సెల్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. లిపోపాలీప్లెక్స్ అని కూడా అంటాం దీన్ని. ఇది సులువుగా కణంలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక మెథడ్. అనదర్ ఈజ్ కైటోసాన్ is also a biodegradable polysaccharide is composed of D-glucosamine repeating units used as a non-viral gene carrier. దీన్ని కూడా జీన్ క్యారియర్గా యూజ్ చేస్తాం. కైటోసాన్ DNA nanoparticles can transfect several different cell types with relatively low transfection efficiency. Transfection efficiency is low, but it can be used in the form of nanoparticles. Here we see ఇక్కడ చూసినట్లయితే DNA ప్లాస్మిడ్ DNA అనుకోవచ్చు. కైటోసాన్ ఈ కలిపినప్పుడు కైటోసాన్ నానో పార్టికల్స్ అనేటివి ఏర్పడతాయి. ఇవి లిపోజోమ్స్ కలిపితే కైటోప్లెక్సెస్ అనేటివి ఏర్పడతాయి. ఇవి సులువుగా సెల్లోకి టార్గెట్ సెల్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కైటోసాన్ జీన్ డెలివరీలో ఉపయోగపడుతుంది. పాలీఫాస్ఫో ఎస్టర్స్ చూసినట్లయితే పాలీఫాస్ఫోఎస్టర్స్ ఆర్ బయోకంపాటబుల్ అండ్ బయోడిగ్రేడబుల్, particularly those having backbone analogous to nucleic acids and teichoic acids. ఈ పాలీఫాస్ఫోఎస్టర్స్ అనేటివి DNA యొక్క బ్యాక్బోన్, మన ఫాస్ఫోడెస్టర్ బాండెడ్ బ్యాక్బోన్ చూస్తుంటాం. అలాగే ఈ టెకోయిక్ యాసిడ్ అనేది ప్లాస్మా మెంబ్రేన్లో ఉండే ఒక ఫాస్ఫోలిపిడ్ అనుకుంటే వీటి యొక్క బ్యాక్బోన్కి ఈ పాలీఫాస్ఫోఎస్టర్స్ అనేటివి సిమిలర్గా ఉండడం ద్వారా దే కెన్ ఎఫిషియెంట్లీ బైండ్ అండ్ ప్రొటెక్ట్ DNA ఫ్రమ్ న్యూక్లియస్ డిగ్రేడేషన్. ఈవెన్ they can efficiently bind and protect DNA from the nucleus degradation. And next డెండ్రైమర్స్ అనేది ఒక మెథడ్. ఈ డెండ్రైమర్స్ ద్వారా ఎట్లా జీన్ డెలివరీ చేస్తాం. దీస్ ఆర్ న్యూ క్లాస్ ఆఫ్ పాలిమరిక్ మెటీరియల్స్. డెండ్రైమర్స్ ఆర్ పాలిమర్స్ అండ్ దట్ ఆర్ హైలీ బ్రాంచ్డ్ అండ్ మోనోడిస్పర్స్ మ్యాక్రోమాలిక్యూల్స్ అంటే ఇక్కడ హోమోజెనిటీ అంటే ఇక్కడ స్ట్రక్చర్ కానీ వాటి మాలిక్యులర్ వెయిట్ కానీ ఇవన్నీ కూడా సిమిలర్గా ఉండే మ్యాక్రోమాలిక్యూల్స్ అని చెప్పేసి చెప్పచ్చు. వీటిని మోనోడిస్పర్స్ మ్యాక్రోమాలిక్యూల్స్ అంటే
ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక డెండ్రైమర్. ఈ డెండ్రైమర్ పాజిటివ్లీ చార్జ్డ్ అమినో గ్రూప్స్, ఇక్కడ టెర్మినల్ ఈ భాగాల్లో పాజిటివ్లీ చార్జ్డ్ అమినో గ్రూప్స్ ఉంటాయి ఆన్ దైర్ సర్ఫేస్ విచ్ ఇంటరాక్ట్ విత్ నెగిటివ్లీ చార్జ్డ్ ఫాస్ఫేట్ గ్రూప్స్ ఆఫ్ ది డిఎన్ఏ అండ్ ఫార్మ్స్ డిఎన్ఏ డెండ్రైమర్ కాంప్లెక్స్. ఇప్పుడైతే ఈ అమినో టెర్మినల్ భాగంలో ఉన్న పాజిటివ్ ఛార్జు, డిఎన్ఏలో ఉన్న నెగిటివ్ ఛార్జు అట్రాక్ట్ అయ్యి మనకి డిఎన్ఏ డెండ్రైమర్ కాంప్లెక్స్ అనేటివి ఏర్పడతాయి. దీన్ని సులువుగా కలంలోకి ఈ డిఎన్ఏ డెండ్రైమర్ కాంప్లెక్స్ నెట్ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఇంటరాక్ట్స్ విత్ నెగిటివ్లీ చార్జ్డ్ సర్ఫేస్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ద సెల్ మెంబ్రెయిన్ ఎంట్రీ ఆఫ్ కాంప్లెక్స్ త్రూ నాన్ స్పెసిఫిక్ ఎండోసైటోసిస్. ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక డెండ్రైమర్. ఇక్కడ మనకు డిఎన్ఏ రెడ్ కలర్లో చూస్తున్నాం. ఈ డిఎన్ఏ ఇవి డెండ్రోప్లెక్స్ అంటాం, దీన్ని డెండ్రిప్లెక్స్ డెండ్రోప్లెక్స్ అనొచ్చు. ఇవి సులువుగా ఎండోసైటిస్ ద్వారా కరంలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ ఎండోజోమ్ ద్వారా ఈ న్యూక్లిక్ యాసిడ్ రిలీజ్ అవ్వడము, న్యూక్లియస్ని రీచ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా డెండ్రైమర్స్ అనేటివి ఈ జీన్ డెలివరీలో ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. Please click on bell button for get more updates from my channel.